దగ్గర నుంచి తప్పించుకున్నాను. నేను ఇక్కడే ఉన్నానమ్మా. నువ్వెక్కడున్నావో చెప్పు. నేను డాడీ నేను నువ్వు మేడం నేనున్నాని. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకెంతకంటే మంచి ఛాన్స్ దొరకలేదు. ఆ ఏసీపీ వచ్చేస్తాడు మేడం. సార్, ఆ ఊర్మిళ మళ్ళీ తప్పించుకుంది. ఇప్పటి వరకు స్లమ్లోనే ఉంది. సో ఎక్కువ దూరం వెళ్ళే అవకాశమే లేదు. ముఖ్యంగా ఈ ఏరియా నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే నార్త్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. నార్త్ జోన్ స్టేషన్స్ అని అలర్ట్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. బాబు ఒక్క నిమిషం. ఎవరైనా లేడీ చిన్న పాపతో వెళ్ళడం చూసావా? లేడీ అంటే ఒకరు కాదు సార్, ఇద్దరు స్కూటీలు ఇంతకుముందు ఇట్టే వెళ్ళారు సార్. ఇద్దరా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. Come on, quick, పోనీ. ఏమైంది సార్? ఆ ఊర్మిళ పాపను తీసుకుని ఇటే వెళ్ళిందట. ఫాస్ట్. ఉమా, మళ్ళీ సిటీలోకి తీసుకొచ్చావేంటి? సిటీలోంచి బయటికి వెళ్ళడం అంటే అందరూ చేసే పనే మేడం. పోలీసులు ఎవరైనా తప్పించుకున్నారంటే సిటీ బయట చెక్ పోస్టులే పెడతారు. మీ విషయంలో కూడా సిటీ బయట చెక్ పోస్టులు పెట్టే ఉంటారు మేడం. అందుకే సిటీలోకి మిమ్మల్ని తీసుకొచ్చాను. మీరు సిటీలోకి వస్తారని ఎవరు ఊహించరు కాబట్టి ఎవరికీ డౌటే రాదు. అందుకనే తీసుకొచ్చాను. ప్రస్తుతానికి ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్లో దాచిపెడతాను. గుడ్ ఐడియా ఉమా. ఈ టెన్షన్లో నా బుర్ర ఏం పనిచేయడం లేదు. మీ గురించి ఆలోచించడానికి నేనున్నాను కదా మేడం. నువ్వు ఇలా టైంకొచ్చి నాకు హెల్ప్ చేస్తావనుకోలేదు. పోలీసులకి భయపడి నాకు హెల్ప్ చేయలేను అనగానే ఇక నువ్వు నాకు కనిపించవనుకున్నాను. మొన్న భయంలో ఏదో అలా అనేశాను మేడం. నన్ను నేను మర్చిపోయినా మిమ్మల్ని నేను మర్చిపోగలనా? నేనంటే నీకింత అభిమానం ఉందని నాకు ఈ రోజే అర్థమైంది. నువ్వు ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేసుండొచ్చు, బట్ ఈ టైంలో నువ్వు చేసిన ఈ హెల్ప్ మాత్రం ఎప్పటికీ మర్చిపోయేది కాదు. దీన్ని మొయ్యలేక, ఎక్కువ దూరం వెళ్ళలేక ఆ పోలీసులకి దొరికిపోతాను అనుకున్నాను. బట్ కరెక్ట్ టైంలో వచ్చి నువ్వు నన్ను కాపాడావు. ఈ విషయంలో మాత్రం నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేనుమా. బండాపు.
హలో, దిస్ ఇస్ ఏసీపీ నరసింహ. చెప్పండి సార్. ఇప్పుడు నేను మీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ నెంబర్ ట్రేస్ చేసి ప్రతి మూమెంట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉండండి. షూర్ సార్. ఇప్పుడే నెంబర్ పంపిస్తాను. హలో సార్, ఆ నంబర్ ఇప్పుడు టోలీ చౌక్ ఏరియాలో మూవ్ అవుతుంది సార్. టోలీ చౌక్ పోనీ. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ మూవ్. కమాన్ ఫాస్ట్. సార్, మెహదీపట్నంలోకి ఎంటర్ అయ్యారు సార్. కమాన్ ఫాస్ట్. మెహదీపట్నం పోనీ. కమాన్ ఫాస్ట్. ఉమా, ఈటెక్కడికి? ఇటెవరైనా చూస్తే ప్రాబ్లం. వెనక్కి తిప్పు. ఉమా నిన్నే. ఉమా నిన్నే వెనక్కి తిప్పు. ఉమా నీకే చెప్పేది. ఉమా ఆగో. ఉమా నీకే చెప్పేది. బండి ఆపు. ఉమా నీకే చెప్పేది. ఉమా ఆపు. ఉమా ఆపుమా. నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తావా? నిన్నొదల్లే. థ్యాంక్ యూ మేడం. నమ్మక ద్రోహి. డబ్బు కాసపడి పోలీసులకి ఇన్ఫార్మర్ గా మారావా? ఉమా, నిన్నొదల్లే. నీ అంత చూస్తాను. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఏ బురకా నువ్వు వాడుకున్నావో అదే బురకా నిన్ను పోలీసులకి పట్టించడానికి ఉపయోగపడింది. ఏ మొగుడి ప్రాణాల కోసం నా కాళ్ళ మీద పడిందానివి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే?
తప్పు చేశానే. ఆ రోజే నిన్ను నీ మొగుడిని లేపేసుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వు నన్ను మాత్రమే బాధ పెట్టాలని చూసుంటే అది ఆ రోజే మర్చిపోయి ఉండేదాన్ని. నా స్నేహితురాలి జీవితం నాశనం చేయాలని చూసావు. నిన్ను వదిలిపెడతానా చెప్పు? మీరు తనని ట్రాప్ చేసి తీసుకొస్తున్నారన్న విషయం సార్ ఇన్ఫార్మ్ చేశారు మేడం. అందుకే అందరిని అలర్ట్ చేసి పెట్టాను. జాగ్రత్త సార్, ఇది మామూలు ఆడది కాదు. దీనివల్ల నా ఫ్రెండ్ జీవితం సర్వనాశనమైపోయింది. దాని జీవితం బాగుపడాలంటే ఇది బతికే ఉందని అందరికీ తెలియాలి. మీరంతగా చెప్పాలా? సార్ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక మీ ఫ్రెండ్ ప్రాబ్లం తీరిపోయినట్టే. ముందు ఈ విషయం సార్కి ఇన్ఫార్మ్ చేయాలి. చెప్పు, లావణ్య ఊర్మిళని తీసుకొచ్చిందా? ఊర్మిళ దొరికిందా? అరెస్ట్ చేసావా? అరెస్ట్ చేశాం సార్. అవును, పాప ఎలా ఉంది? పర్లేదు సార్, బాగానే ఉంది. ఆ ఊర్మిళ జాగ్రత్త. అది నా కూతుర్ని కిడ్నాప్ చేసి బాధ పెట్టింది, భయపెట్టింది. తండ్రిగా ఈ క్షణమే దాన్ని కాల్చి పారేయాలనిపిస్తున్నా. నా డ్యూటీ నన్ను కంట్రోల్ చేస్తోంది. ముందు ఊర్మిళని కస్టడీలోకి తీసుకుని లోపల పారే. మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. స్టేషన్కి పోనీ. తీసుకెళ్ళి లోపల పడేయండి. ఏ లావణ్య, ఆ రోజు సావిత్రిని దుబాయ్ పంపించనివ్వకుండా అడ్డుపడ్డావు. ఈ రోజు నన్ను పోలీసులకి పట్టించావు. వదలనే, నిన్ను మాత్రం వదలను. ఏయ్, ఇప్పటికే జీవితానికి మించిన తప్పులు చేశావు. ఇక్కడి నుంచైనా మనిషిగా మారటానికి ట్రై చేయి. అవతల వాళ్ళ జీవితాలే కాదు, నీ జీవితము బాగుంటుంది. నా జీవితం గురించి నాకు బాధ లేదే, కానీ నీ స్నేహితురాలి జీవితాన్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను. నాకు లేని సంతోషాన్ని ఎలా అనుభవిస్తుందో నేను చూస్తాను. మాట్లాడింది చాలు కానీ లోపల పడేయండి. పాపా, అయ్యో పాపులేంటి ఇలా కాలిపోతుంది? జ్వరం వచ్చినట్లుంది మేడం. టైంకి తినక, పైగా చిన్నపిల్ల కదా, బాగా భయపడి ఉంటుంది. సార్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఈ లోపు నేను పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాను. సరే మేడం. వెన్నెల, థ్యాంక్ యూ లావణ్య. నా కూతుర్ని నేను ఇలా చూసుకోగలిగానంటే అది నీ వల్లనే. నాదే ఉందిలే సార్. పాపకి జ్వరంగా ఉన్నట్టుంది. ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మై గాడ్. మీరు ఊర్మిళని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి పాపకి ట్రీట్మెంట్ చేయించి తీసుకొస్తాను. ఓకే సార్. లావణ్య, సార్. పద హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సార్.
డాక్టర్ వాట్ హ్యాపెన్? కొద్ది రోజుల క్రితం ఏసీపీ గారి పాప కిడ్నాప్ అయింది కదా, ఈ పాపే. ఓ, ఈ పాపేనా? కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి పాపకి సరిగ్గా తిండి పెట్టినట్లేదు. పైగా ఎక్కడ తిప్పారో ఏంటో. ఒళ్ళంతా బాగా వేడిగా ఉంది డాక్టర్. ఏది ఒకసారి చూడనివ్వండి. పాప బాగా నీరసంగా ఉంది. ఫీవర్ కూడా ఎక్కువగానే ఉంది. బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే మంచిది. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండే నా కూతుర్ని ఇలా చూడలేకపోతున్నాను డాక్టర్. ప్లీజ్ నా కూతురు మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చూడండి. మీరేం వరీ అవ్వకండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. టెస్ట్లు చేస్తే ముందు ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. వాట్ బాయ్? సార్. పాపని లోపలికి తీసుకెళ్ళు. అలాగే సార్. నా గురించి తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈ ఊర్మిళ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఏమనుకుంటున్నారు నా గురించి? ఊర్మిళ ఇక్కడ. ఆ సావిత్రినే కాదు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టను. ఎవరిని వదిలిపెట్టను. నేనెవరో మీకు అర్థం కావడం లేదు. నన్ను అరెస్ట్ చేసిన చాలక ఇంత చెత్త రూమ్లో పడేస్తారా? పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియని నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. దీన్నంత ఈజీగా వదలను. మీ అందరి అంతు చూస్తాను. నేను ఎవరో ఏంటో అనేది మీ అందరికి అర్థమయ్యేలా చేస్తాను. భాషా సార్. ఆమెకు టీయో కాఫీయో తీసుకొచ్చివు. తాగి కాసేపైన ఆ నోరు కాముగా ఉంటుంది. అలాగే సార్. వెళ్ళు. ఏ ఎస్ఐ, మాట్లాడుతున్నాను కదా అని పిచ్చిదానిలా కనపడుతున్నానా? ఇదిగో, నువ్వు తప్పు చేసావు, అరెస్ట్ చేసావు. ఇలా నువ్వు గోల్ చేసేవే అనుకో, శిక్ష పెరుగుద్దే కానీ తగ్గదు. ఏంటి మీరు నాకు శిక్ష వేసేది? నా ఆశయానికి అడ్డుపడితే ఇంతవరకు ఎవరిని బ్రతకనివ్వలేదు. అలాంటిది మీరెంత? నన్ను అరెస్ట్ చేసి నా సత్యని, ఆ సావిత్రిని ఒకటి చేయాలని చూస్తున్నాడేమో మీ ఏసీపీ. నా కంఠంలో ప్రాణం ఉండగా అది మాత్రం జరగదు. ఇదిగో, జరుగుద్దో జరగదో మా ఏసీపీ గారు వచ్చి చూపిస్తారు. మా తలలు తినకుండా కాసేపన్న కాముకుంటావా లేదా? ఏంటి మీ ఏసీపీ చూపించేది, నేను చూసేది? తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేశారు. తప్పు చేసింది నేను కాదు, మీరు. ఎస్, నా సత్యకి దగ్గర కాకుండా అడ్డుపడి తప్పు చేసింది మీరు. నా సత్యకి దూరమయ్యే పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనకాడను. అలాంటిది మీ అరెస్ట్లకి, ఈ సెల్కి భయపడతాననుకుంటున్నావా? నన్ను మీరు ఈ కటకటాలు ఎవరు ఆపలేరు. ఎందుకు నన్ను అరెస్ట్ చేశారా అని బాధపడేలా చేస్తాను. మీ అంత చూస్తాను. ఏయ్ ఏయ్, నిన్ను హలో సార్, పాపకి ఎలా ఉంది సార్? డాక్టర్ చెక్ చేస్తున్నారు. ఊర్మిళ జాగ్రత్త. నన్ను అరెస్ట్ చేసి మీరు తప్పు చేశారు. మీ అందరి అంత చూస్తాను. ఏంటి అరుపులు? ఆ ఊర్మిళ సార్ చేసుకొచ్చి సిల్లో పడేసిన కానుండి ఒకటే అరుపులు. మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. తన ప్రేమని తనకు దక్కకుండా చేస్తున్నామట, తన ప్రియుణ్ణి తనకు దూరం చేస్తున్నామట.
అంటే ఇప్పటికీ అవతల ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానని ఫీల్ అవ్వట్లేదన్నమాట. ఫీల్ అవ్వడమా? దీన్ని ఎందుకు అరెస్ట్ చేశామా అని మేం ఫీల్ అయ్యేలా చేస్తుంది సార్. కోటింగ్ పడితే గాని మాట వినేలా కనిపించట్లేదు సార్.